సార్ రీసెంట్గా ఐసీఎంఆర్ స్టడీ ఒకటి బయటకు వచ్చింది. సో అందులో 10 మందిలో 9 మందికి కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి చాలా ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. అంటే మన యువతలో, భారతదేశంలో యువతలో 10 మంది యువతను తీసుకుంటే 9 మందికి అసలు కొలెస్ట్రాల్ అనేది ఆఫ్ ద చార్ట్స్ ఉంది అని చెప్పి ఐసీఎంఆర్ చెప్పింది. సో ఎందుకని ఇప్పుడు యంగర్ పాపులేషన్లో ఇంత కొలెస్ట్రాల్ పెరుగుతోంది, సైలెంట్గా పెరుగుతోంది, పైగా బయటికి కూడా సిమ్టమ్స్ రావు మనం మాట్లాడుకున్నట్టు, ఎందుకని జరుగుతోంది ఇది? ఫస్ట్ పాయింట్, కొలెస్ట్రాల్ అనేది సైలెంట్ అన్నారు చూడండి, అది సైలెంటే. కొలెస్ట్రాల్కి లక్షణాలు ఉండవు. కొలెస్ట్రాల్ ఉండటం వల్ల అంటే ఏళ్ల తరబడి ఉంటే అప్పుడు దాని నుంచి వచ్చే పర్యవసనాలు మనం చూస్తాం. సో కొలెస్ట్రాల్ ఈరోజు ఎక్కువ ఉందనుకోండి, ఈ రోజు మనం కంగారు పడేదేం లేదు. అంటే కొలెస్ట్రాల్ ఇప్పుడు కొంతమంది చాలామంది కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిజరైడ్స్ అని ఒకటి ఉంటాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి 1000 కొంతమందికి 1000, కొంతమందికి 700, కొంతమందికి 500 అని చూపిస్తారు. ఎస్పెషల్లీ శనివారాలు చేసుకుంటారు. ఇది వీకెండ్ అంతా తాగేసి నెక్స్ట్ రోజు సెట్ అయ్యా అంటే మంచిగా ఉన్నావా లేదా అని చెక్ చేసుకోవడానికి చేస్తారు. కర్మగాలి తాగిన వాళ్ళందరికీ తాగిన 50% లేకపోతే 30% పీపుల్లో ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఆల్కహాల్ వల్ల అవి రిఫ్లెక్ట్ అవుతాయి. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఆల్కహాల్ తాగినప్పుడు ట్రైగ్లిజరైడ్స్ పెరిగిన వాళ్ళు చాలా రిస్కీ. వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్ అని వస్తుంది, ప్యాంక్రియాస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మితిమీరి తాగకూడదు, రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. నెంబర్ 1, బింజ్ డ్రింకింగ్ చేయకూడదు. సో మన పాయింట్కి వస్తే, ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల అప్పటికప్పుడు నష్టం జరిగే అవకాశం కొంతమందిలోనే ఉంటుంది. 1000 పైకి వెళ్తే అది అరుదైన సంఘటనలు. అది కూడా గుండెకి కాదు, ప్యాంక్రియాటైటిస్ అని ఒక గ్రంథి ఉంటుంది, ప్యాంక్రియాస్ అని. అది ఇన్ఫ్లేమ్ అయ్యి తీవ్రమైన పొట్ట నొప్పి, కడుపు నొప్పితో తట్టుకోలేకుండా వంగిపోయి, అంటే ఇట్లా బెండ్ అయిపోతారు, బెడ్ మీద బెండ్ అయిపోయి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి అనే పరిస్థితి వస్తుంది. సో అది ఎమర్జెన్సీ. ఇటువంటి తప్పించి కొలెస్ట్రాల్తో ఏ ఎమర్జెన్సీలు ఉండవు.